నిన్న అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ 15 ఏళ్ల పాటు ఎన్డీఏ అధికారంలో ఉంటుంది, ప్రజల కోసం మేము విడిపోము, చంద్రబాబు నాయుడు గారు మేము కలిసే పనిచేస్తాం అని చెప్పి ఆయన స్పష్టంగా అసెంబ్లీ సాక్షిగా ప్రజలకి, వైసీపీ పార్టీకి స్పష్టంగా చెప్పారు. ఆయన ఇంకేమన్నారో చూద్దాం. మేము విడిపోతే ప్రజలకు ద్రోహం చేసినట్లే. 2019లో విడివిడిగా పోటీ చేయడం వల్ల రాక్షసుని తెచ్చుకున్నారు ప్రజలు, నాశనం అయిపోయింది రాష్ట్రం. ఇంకోసారి ఆ తప్పు జరగదు. ఎన్డీఏ భాగస్వామి అలాగా ఉంటుంది, కలిసే పోటీ చేస్తాం. 15 సంవత్సరాలు, ఈ 5 ఏళ్ళు కాకుండా ఇంకో 15 ఏళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటాం. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం, మాలో మేము సర్దుకుంటాం, ప్రజల కోసం కలిసే ఉంటాం, కలిసే పని చేస్తాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి తీరుతాం అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పారు. బూతులు గొడవలకు పర్యాయపదంగా వైసీపీ నేతలు 5 ఏళ్ల పాలనలో ఆయన అన్నాడు, మనం ఎన్నో రాష్ట్రం అంతా ఉంది. బూతులు తప్ప మంచి మాట ఒక్క మాట మాట్లాడలే. ఆ బూతులు కూడా ఎందుకు మాట్లాడిచ్చాడు జగన్ రెడ్డి అంటే ప్రజల దృష్టి మళ్లించడానికి. వాళ్ళ దోపిడీ ప్రజలకు తెలియకుండా ప్రతిపక్షాలను నిలదీసే క్రమంలో బూతులు తిటిస్తే ఆ చర్చ పక్కదారి పడద్ది, తొందరలో సడమయ్యేలాగా మన పని మనం దోసుకుందాం. చూసాం కదా, ల్యాండ్, శాండ్, మైన్, వైన్ ఎట్లా దోసుకున్నారు. దోపిడీకి కాదేది అనర్హం అన్నట్టు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దోచుకున్నారు. అది దృష్టిలో పెట్టుకుని ఆయన అన్నారు. వీళ్ళని తట్టుకుని నిలబడే చంద్రబాబుకు హ్యాట్స్ ఆఫ్. ఆయనలో ఎంత ఆవేరుంటే ఆ మాట అంటాడు ఆయన. ఆ రాక్షస మోకని, ఆ దండుపేళ్లం బ్యాచ్ ని, వాళ్ళ బూతుల్ని తట్టుకుని బాబు గారు నిలబడ్డారంటే ఆయనకి హ్యాట్స్ ఆఫ్ అన్నాడు ఆయన. ఆయనకు అర్థమైపోయింది, అధికారంలో వచ్చిన 6 నెలలకే ఆ రాక్షస మంద ఎలా హింసించేవాళ్ళు, ఎలా ప్రవర్తించేవాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి అర్థమైపోయింది. వైసీపీ 11 మంది ఎమ్మెల్యేలు సభలో వ్యవహరించిన తీరు పట్ల గవర్నర్ గారికి, ఉప ముఖ్యమంత్రికి ఆయన క్షమాపణ చెప్పారు. జగన్ రెడ్డి ఏమో సిగ్గు శరం లేకుండా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. వాళ్ళు చేసిన చెత్త పనులకి, వెధవ పనులకి ఈయన క్షమాపణ చెప్పారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం సమయంలో వైసీపీ నేతల విధ్వంసం చూస్తే వివేకానంద రెడ్డి హత్య గుర్తొచ్చిందని అన్నారు. గవర్నర్ ప్రసంగిస్తుంటే వైసీపీ నేతలు అలా ప్రవర్తించవచ్చా అని ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఇలాంటి నేతలను ఇన్ని సంవత్సరాలుగా చంద్రబాబు ఎలా తట్టుకుని నిలబడగలిగారా అని సోమవారం నాటి ఘటన తర్వాత నాకు అనిపించింది. ఆయనకు హ్యాట్స్ ఆఫ్. అలాంటి వారిని ఎదుర్కోవాలంటే ఎంతో ధైర్యం, తెగువ ఉండాలి. సభలో గొడవ చేసిన వైసీపీ నేతలు గవర్నర్ గారు సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు ఆయన కళలోకి చూడగలిగేవరా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. అంటే దీని అర్థం ఏంటంటే ఆయన ఈ వ్యాఖ్యలో ఆయన ఏం చెప్పదలుచుకున్నారంటే, అంత నేరస్తులే కదా, పార్టీ నిండా నేరస్తులే, జగన్మోహన్ రెడ్డి నుంచి కింద వరకు లెక్కలేనంత మంది, అందరికీ కోర్టులు అలవాటు, కేసులు అలవాటు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా, స్థానిక కోర్టుల నుంచి జిల్లా కోర్టులు, హైకోర్టులు, సుప్రీంకోర్టులు, కొట్టుపిండి వాళ్ళకి కోర్టుకి వెళ్ళడం అంటే అత్తగారింటికి వెళ్ళి వచ్చినట్టే. అలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. అది దృష్టిలో పెట్టుకుని ఈయన గవర్నర్ గారు, ఇప్పుడు గవర్నర్ గారు నజరీ గారు అప్పుడు సుప్రీంకోర్టు జడ్జిగా చేసినప్పుడు ఆయన కళ్ళలో చూసి మాట్లాడే ధైర్యం ఎవరికి లేదు. తలకాయ నుంచి ఉంచోటమే. జగన్ రెడ్డి కూడా అక్కడికి వెళ్తే పరిస్థితి ఏంటంటే ఉంచోటమే సార్ అంట. ఆ స్థాయి నుంచి ఇవాళ కాగితాలు చింపి ఆయన మీదకి విసిరేసే స్థాయికి వచ్చారు. అది చెప్పదలుచున్నారు పవన్ గారు. చట్టాలు చేయాల్సిన వారే వాటిని ఉల్లంఘిస్తే అలా. సభలో గొడవ చూస్తుంటే వైసీపీ విధ్వంస విధానాలు గుర్తొచ్చాయి. ప్రజావేదిక కూల్చివేసిన తీరు, 200 పైచిలకు ఆలయాల కూల్చివేత, డాక్టర్ సుధాకర్ చనిపోయిన విధానం, జంగారెడ్డిగూడెం కల్తీసారా మరణాలు, సుప్రీంకోర్టు జడ్జికి వ్యతిరేకంగా లేఖ రాయడం, హైకోర్టు న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో విమర్శలు చేయడం, పత్రికాధిపతులపై దాడులు, మడాడుల విధ్వంసం, చంద్రబాబును 53 రోజులు జైల్లో పెట్టిన విధానం, అమరావతి రైతులను రక్తం వచ్చేట్టు కొట్టి కేసులు పెట్టిన తీరు, తిరుపతి కల్తీ లడ్డు ఘటనలు గుర్తొచ్చాయి. అసెంబ్లీలోనే ఈ స్థాయిలో ప్రవర్తిస్తే బయట కూడా ఇలాంటి గొడవలే జరుగుతాయి. ఈ అరాచకానికి ముగింపు పలకాలనే ఉద్దేశంతోనే ప్రజలు మమ్మల్ని అత్యధిక మెజార్టీతో ఇక్కడ కూర్చోబెట్టారని పవన్ గుర్తు చేశారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కలిసే ఉంటాం. సంకీర్ణ ప్రభుత్వం సవాళ్లతో కూడుకున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం నిలబడి ఉన్నాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా 15 ఏళ్ల పాటు ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంటుంది. మేము కలిసి లేకుంటే ప్రజలకు ద్రోహం చేసినట్టే. మమ్మల్ని అగౌరవపరిచేలా మాట్లాడినా కలిసే ఉంటాం. గవర్నర్కి గౌరవం అనే పార్టీ ఈ సభలోకి రాకూడదని పవన్ స్పష్టం చేశారు. అసెంబ్లీకి ఎట్టాగో రారు, అసెంబ్లీ వచ్చి వాళ్ళు చేసేదేం లేదు, మాట్లాడేదేం లేదు. బయట మాత్రం పేటీఎం గాళ్లతో, తన భజన బృందాలతో ఇష్టం వచ్చి మాట్లాడిస్తూ ఉంటాడు, తెలిసిందే. అలా మీరు ఎన్ని పిచ్చవాగులు వాక్కున్నా, సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు సృష్టించుకుని మాకు గొడవలు పెట్టే ప్రయత్నం చేసినా ఇవేం మేము పట్టించుకోం. ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల కోసం మేము కలిసే ఉంటాం, కలిసే పని చేస్తాం. రాబోయే ఇంకో 3 ఎలక్షన్లు కూడా మేమే అధికారంలో ఉంటాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాం. ఇంకో 3 సార్లు కూటమి ప్రభుత్వం వచ్చినాక ఇంకోసారి, ఈసారి కష్టం వైసీపీ పార్టీ, అది ఎట్టాగా ఎత్తిపోతుంది. ఇక తర్వాత జగన్ రెడ్డి గారి తర్వాత ఏం చేస్తారు? ఎన్డీఏ సభ్యులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు. వైసీపీ నేతల తీరు పట్ల గవర్నర్కి మేము క్షమాపణలు చెబుతున్నాం. మా హయాంలో ఒకే రోజు 13,326 గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు నెలకొల్పాం. గత ప్రభుత్వం 5 ఏళ్లలో కేవలం 1800 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేసింది. మా ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే 4,000 కిలోమీటర్లకు పైగా సీసీ రోడ్లు వేశాం. 22,000కు పైగా గోకుల
కులాలు నిర్మించాం. గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ నిధులను దుర్వినియోగం చేసింది. వైసీపీ హయాంలో అటవీ శాఖ మంత్రి 77 ఎకరాల అటవీ భూమి ఆక్రమించారు. రాష్ట్రంలో ఎర్రచందనం కొట్టి తరలిస్తుంటే కర్ణాటక అటవీ అధికారులు పట్టుకున్నారు. ఆ ఎర్రచందనం వేలం వేస్తే కర్ణాటకకు 185 కోట్ల ఆదాయం వచ్చింది. సీఎం చంద్రబాబు కృషి వల్లే విశాఖ ఉక్కు పరిశ్రమను రక్షించుకున్నాం. గత ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ప్లాట్లు వేసేందుకు సిద్ధపడిందని పవన్ కళ్యాణ్ తీవ్రంగా విమర్శించారు. ఏనుగుల దాడి నేపథ్యంలో అధికారులతో పవన్ కళ్యాణ్ సమీక్ష. మహాశివరాత్రి సందర్భంగా అటవీ ప్రాంతాల నుంచి శివాలయాలకు వెళ్లే భక్తుల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అన్నమయ్య జిల్లాలో గుండాలకోనలో 3 భక్తులు ఏనుగుల తొక్కిసాట్లు దుర్మరణం చెందడం బాధాకరమన్నారు. ఇలాంటి దుర్ఘటనలు నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఏనుగుల దాడి ఘటనపై స్పందించిన పవన్ కళ్యాణ్ ఏనుగుల దాడిలో 3 చనిపోవడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకి 10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి 5 లక్షల పరిహారం ప్రకటించారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్ను వెంటనే వైకోటకు వెళ్లాలని పవన్ ఆదేశించారు. అసెంబ్లీ నుంచి హుటాహుటిన అక్కడికి వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించాలన్నారు. దీనిపై సమగ్ర నివేదిక అందజేయాలని అటవీ శాఖ అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈ నిత్యం అలా ప్రజల కోసం ఆలోచిస్తా పనిచేస్తా ఉంటే నిన్న మండలంలో దువ్వెన సీను 50 కోట్లు తీసుకుని బాబుగారి తరఫున మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ అంటున్నాడు దువ్వెన సీను ఆయన కూటమిలో భాగస్వామి, బాబు గారితో కలిసి పనిచేస్తున్నాడు. ఆయన బాబు గారి తరఫున మాట్లాడకుండా దువ్వెన వాణి గురించి మాట్లాడతాడా, లేదా దువ్వెన సీను గురించి మాట్లాడతాడా, లేకపోతే మీ డాన్సులు బాగున్నాయని చెప్పి పొగుడుతాడా, లేకపోతే మీ రీల్స్ ప్రమోషన్ చేస్తాడా? ఏం మాట్లాడుతున్నావు దువ్వాడ సీను? మాట్లాడే ముందు కొంచెం జ్ఞానం ఉండాలి, బుద్ధితో మాట్లాడాలి. ఏదో సభను పక్కదారి పట్టించడానికి పవన్ కళ్యాణ్ విమర్శిస్తే గందరగోళం జరుగుద్ది, అందరూ అరుస్తారు, మెల్లిగా మనం జారిపోవచ్చు అనుకున్నాడు. ఆయన స్థాయి ఏంటో తెలిసి ఆయన సినిమాలో నటిస్తే ఎంత ఇస్తారో తెలుసా నీకు? ఇదేమన్నా దువ్వున రికార్డ్ డాన్స్ ప్రోగ్రామ్ అనుకున్నావు ఏంటి దువ్వాడ సీను?